వైసీపీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ గా నిప్పుకుండగా ఒక స్థాయిలో హడావిడి చేసిన మాజీ మంత్రి కొడాలి నానికి తొలి బోణి విశాఖలోనే పడింది. ఆయన మంత్రిగా 3 ఏళ్ల పాటు వైసీపీ ఏలుబడిలో చంద్రబాబు, నారా లోకేష్ కుటుంబాన్ని వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు అని పేర్కొంటూ విశాఖలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొడాలి నాని మీద కేసు పెట్టిన వారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల విద్యార్థిని కావడం గమనార్హం. ఒక మహిళగా తాను కొడాలి నాని తిట్ల పురాణాన్ని భరించలేకపోయాను అని పేర్కొంటూ ఆమె ఈ కేసు పెట్టారు. సామాజిక మాధ్యమాలలో కొడాలి నాని ఈ విధంగా అసభ్య, అనుచిత వ్యాఖ్యలు చేశారు అని ఆమె ఆరోపించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొడాలి నాని మీద 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. వైసీపీ ప్రభుత్వంలో సామాజిక మాధ్యమాల ద్వారా కూటమి నేతల మీద విమర్శలు చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు అని కేసులు పెడుతున్న క్రమంలో ఒక మాజీ మంత్రి మీద కేసు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది ఆరంభమే అనుకుంటే ఏపీలో మిగిలిన చోట్ల కూడా కొడాలి నాని వంటి మాజీ మంత్రులు, కీలక నాయకుల మీద మరిన్ని కేసులు పడతాయో అన్నది ఒక హాట్ డిబేట్ గా ఉంది. కొడాలి నాని విమర్శలు చేశారు అని కాదు, అవతల వైపు నుంచి ఆయనకు దూషణలు వచ్చాయి. ఆయనను, ఆయన వ్యక్తిత్వాన్ని సైతం తక్కువ చేస్తూ అవతల పక్షం కూడా విమర్శలు చేసింది. చూడాలి కదా అని వైసీపీ నేతలు అంటున్నారు. కొడాలి నాని మీద కేసు పెట్టడంతో ఆయనకు విశాఖ 3 టౌన్ పోలీసులు నోటీసులు ఇస్తారా అన్నది కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కేసులు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెడుతున్నారు. ఇప్పుడు మాజీ మంత్రులు, సీనియర్ నేతల దాకా ఈ కేసుల వ్యవహారం వస్తోందా అన్నది వైసీపీలో తర్కించుకుంటున్నారు.